స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు నా దేవుని వాక్యాన్ని చదివారా? ఈ దినం మరి దేవుని కృపను బట్టి బ్రతికున్నామంటే ఇది కేవలం ఆయన కృపే అని ప్రతి ఒక్కరూ గ్రహించి దేవునిలో మరి విశ్వాసంలో ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ బలపడాలనేది దేవుని చిత్తము, మరి దేవుని ఉద్దేశమై ఉన్నదని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. నిర్గమకాండం 34 అధ్యాయము 24 వచనం. యాలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడని యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడను నీ భూమిని ఆశింపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు మీతో మాట్లాడుతూ మీకు ఇస్తున్న వాగ్దానం కూడా తెలుసా? మనందరికీ ఇస్తున్న వాగ్దానమే ఇది. గనక నీ పొలిమేరలను గొప్పవిగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మన పొలిమేరలు, మన సరిహద్దులు ఒకవేళ మరి చెడిపోయిన స్థితిలో ఉన్నాయేమో, మరి అనేకమైనవి మరి నష్టం కలిగించే వారిగా నీ పొలిమేరలో ఉన్న జనం కావచ్చు, నీ పొలిమేరలో ఉన్న ప్రజలు కావచ్చు, వ్యతిరేకులు కావచ్చు, దుష్టుడు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, నీ పొలిమేరలు పాడు చేస్తుంటే వాటిని గొప్పవిగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక అలాగే సంవత్సరానికి మారు దేవుని సన్నిధిలో కనపడేది పాత నిబంధన సిద్ధాంతం. కనుక మరి ప్రతి ఒక్కరును ఏం చేయాలంటే, మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానమే మన పొలిమేరలను గొప్పగా చేస్తా. ఇప్పుడంటే జనములను వెళ్ళగొడతానంటున్నాడు. మన సరిహద్దులో ఉన్న జనాల్ని మరి వెళ్ళగొడతా అంటే శత్రువుల్ని. జనం అంటే అందరినీ కాదు సుమా, మరి శత్రువులుగా ఎవరైతే ఉంటున్నారో, శ్రమలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఆ రోగాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మరి వాటన్నిటినీ నీ ఎదుటి నుంచి, నీ సరిహద్దులోంచి వెళ్ళగొట్టి నీ పొలిమేరలను మరి నీకు గొప్పవిగా ఆయన చేయబోతున్నాను వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి నీకు కలుగుతున్న పరిస్థితులు బట్టి, నీకు ఎదురవుతున్న శ్రమలు బట్టి మరి కృంగిపోతున్నావేమో, మరి విసిగిపోతున్నావేమో, ఇంకా నా బ్రతికెందుకు అనుకుంటున్నావేమో, మరి ధైర్యం తెచ్చుకునే వాగ్దానాన్ని బట్టి ఆయన నీ పొలిమేరలను గొప్పవిగా చేయబోతున్నాడు. నీ వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, ప్రతి దాన్ని దీవించబోతున్నాడు. మరి దీవించబోతున్నాననే వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరి ఈ వాగ్దానం ప్రభు నా జీవితంలో నెరవేర్చని మరి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. మా యొక్క పొలిమేరులను గొప్పవిగా మీరు చేస్తానని, దీవిస్తానని, నేను శత్రువులుగా ఉన్న ప్రతి జనాన్ని వెళ్ళగొడతానని, ప్రతి పరిస్థితిని వెళ్ళగొడతానని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలను బట్టి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకుంటున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ దినం సంఘాలు, సేవకులను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించమని, కృపించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మరి మాట్లాడి మరి మనందరినీ బలపరచారనుక మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకుంటారో మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మరి సంవత్సరం అంతా వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.